హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నోట్లో నీళ్ళు నుంచే బెండకాయ పులుసును సింపుల్గా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. మీరు ఓసారి ఈ కొలతలతో బెండకాయ పులుసును ట్రై చేయండి. మంచి టేస్ట్ అండ్ టెక్స్చర్తో రెడీ అవుతుంది. ఇలా చేసిన బెండకాయ పులుసును అన్నంలో కలిపి తిన్నారంటే మైమర్చిపోతారు. అంత టేస్టీగా ఉంటుంది. బెండకాయ పులుసులోకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద టమాటా, ఒక ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, ఒక ఎర్రగడ్డ, 2 రెమ్మల కరివేపాకు, ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ముందుగానే నానబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో బెండకాయలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి బెండకాయల్ని లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుందాం. ఇలా ముందుగానే ఆయిల్లో బెండకాయల్ని వేయించుకోవడం వలన జిగురు లేకుండా కూర అనేది చాలా బాగా వస్తుంది. ఇలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై చేశాక ఎర్రగడ్డను కూడా వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకుందాం. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇలా బాగా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలను కూడా వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి టమాటాలు మెత్తబడేంత వరకు బాగా కలబెట్టుకుందాం. తర్వాత 1/2 కేజీ బెండకాయలను వేసి హై ఫ్లేమ్లో కలుపుతూ 5 నిమిషాలు ఫ్రై చేయండి. 5 నిమిషాలు వేయించాక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం వేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేయడం వలన బెండకాయలకి ఉప్పు కారం అనేది సరిగ్గా పడుతుంది. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని యాడ్ చేయండి. అలాగే మరో 1 గ్లాస్ నిండుగా నార్మల్ వాటర్ని యాడ్ చేసి కలపండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత పులుపు, ఉప్పు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుందాం. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మూత పెట్టి బెండకాయలు ఉడికేటంత వరకు ఉడికించుకుందాం. 6-7 నిమిషాలు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 7 నిమిషాల తర్వాత చూడండి, బెండకాయలు ఆల్మోస్ట్ ఉడికాయన్న స్టేజ్లో ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి. తర్వాత మూత పెట్టి మరో 3 నిమిషాలు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, బెండకాయల నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయింది. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిందంటే కూర రెడీ అయిపోయింది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నోరూరించే బెండకాయ పులుసు రెడీ. ఇలా అన్నంతో కలిపి తిన్నారంటే ఫ్లేవర్తో, టేస్ట్తో చాలా బాగుంటుంది. తిన్నవారెవ్వరూ మర్చిపోలేరు అసలు ఈ రుచిని. సో ఫ్రెండ్స్, ఈ స్టైల్లో ఓసారి బెండకాయ పులుసును ట్రై చేయండి. మీకు ఈ టేస్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది. మరిన్ని సింపుల్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.